హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పానియాస్ కిచెన్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. పానియాస్ కిచెన్లో కాకరకాయ వేపుడు అని రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. అప్పుడు మా ఇంట్లో కాకరకాయ వేపుడు చేసినప్పుడు మా పాప ఇష్టంగా తిందనమాట. ఇష్టంగా తింది అంటే ఇక దానికి పప్పు చేసినా కానీ రసం చేసినా అదే కొంచెం నంచుకోవడానికి అట్లా పెట్టానమాట. ఇక కాయ ఇష్టంగా తింది. ఇక తన కోసమే మళ్ళీ కాకరకాయలు మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నాను. అయితే ఎప్పుడు ఒక రకంగా ఎందుకు అని చెప్పేసి ఇంకా ఏదన్నా స్టైల్లో చేయొచ్చా అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇలా బాగుందన్నమాట. నాకు నచ్చింది. ఇక యాస్టీస్గా అలాంటి స్టెప్సే ఫాలో అయ్యి చేశాను. బాగుంది. ఎంత బాగుంది అంటే మనం ఆవకాయ పెట్టిన తర్వాత లాస్ట్ కొంచెం ఉంచుకొని అన్నం కలుపుకొని తింటాం కదా. నాకు కూడా నేను మొత్తం బాక్స్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకుందాం అని పక్కకు పెట్టుకున్న తర్వాత కలిపిన గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని తింటే ఒక ముద్ద నోట్లో పెట్టంగానే ఎంత టేస్ట్ అనిపించిందో అనమాట. ఇక అంతే, ఈ టేస్ట్ చాలు, ఇంక వేరేది ఏం అవసరం లేదు అని అనిపించింది. మనం ఈ కాకరకాయ కారం కానీ చేసుకొని ఇంట్లో పెట్టుకొని బయట జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే హరీబరీగా ఉన్న వాళ్ళు కర్రీస్ చేసుకోక ఉన్నప్పుడు కానీ ఒక వేడిగా అన్నం వండుకొని చక్కగా నెయ్యి వేసుకొని ఇన్స్టెంట్గా ఈ కారం ఉందనుకోండి వేసుకొని తింటే ఇక చాలు, ఆ పూటకి అంత స్టమక్ ఫుల్ అనిపిస్తుంది అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్, ఏముండదు. కాకపోతే మనం కాకరకాయల్ని కొంచెం నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. పైనంతా బాగా వేగిపోయింది, లోపలంతా పచ్చిగా ఉండటానికి కూడా ఏముండదు. ఎందుకంటే మనం సన్నగా రౌండ్గా కట్ చేసుకుంటాం కాబట్టి కాకరకాయల్ని కొంచెం ఫ్రై చేసుకునే టైంలోనే జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇక ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట. ఈ పల్లీలు వచ్చేసి పచ్చిగా ఉన్నాయి, అందుకనే ఫ్రై చేస్తున్నాను. మీరు ఫ్రై చేసినవి ఉన్నాయంటే తీసుకోవచ్చు. చిన్న మసాలా అండి, అంతే. దానికోసం కొంచెం కారము మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం 2 స్పూన్లు అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. ఇంకా జీలకర్ర, చిన్నులపాయలు ఒక 10 నుంచి 15 తీసుకున్నాను. ఈ పల్లీలు వేసేసి మిక్సీ పెట్టేసుకున్నాను. ఈ సింపుల్ కారం అనమాట. ఇది మసాలాగా ఉంచుకున్నాం అనుకోండి. ఇంకా ఆల్రెడీ కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకొని కాకరకాయలు ఫ్రై చేసుకుంటాం కదా, ఇంకా వీటిని గిన్నెలోకి తీసుకొని ఈ మసాలా కలిపేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేదాకా ఈ మసాలా కూడా ఆ కాకరకాయ ముక్కలకి కరివేపాకు అంతా నలిగిపోయేదాకా కలిపేసామనుకోండి ఇక అంతే. ఈ కారము స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయినా ఎక్కువ రోజులు ఉంటుంది, బయట అయినా సరే ఎక్కువ రోజులే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది తగలలేదు కదా, ఇక అందుకని ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. ఇలా ట్రై చేయండి, చాలా మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. నాకైతే ఇది 4-5 డేస్ వచ్చిందండి, అంత బాగుందన్నమాట. ఇక దీంతోనే అంటే డైలీ అన్నం తిన్నా ఇదే కొంచెం కొంచెం వేసుకొని వేరే కర్రీస్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని తిన్నాము, అంత బాగుందన్నమాట. మనం కాకరకాయల్ని ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అంతా. అవి మాడిపోయినాయి అనుకోండి టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. ఇలా ఒకసారి ఈ కాకరకాయ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీయే, చాలామంది ట్రై చేసే ఉంటారు ఇప్పటికీ. కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ షేర్ చేశాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక గంట కొంచెం పని పెట్టి ఈ కాకరకాయ కారం పెట్టుకున్నారనుకోండి ఇక బిజీ షెడ్యూల్లో మనం ఇంటికి వచ్చిన తర్వాత ఏం కర్రీ చేసుకోలేక కొంచెం వేడిగా అన్నం వండేసుకొని ఇది వేసుకొని తింటే చాలు, ఇంకా ఆ పూటకి స్టమక్ అనేది ఫుల్ అనిపిస్తుంది.